గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. మనం జెన్కిన్స్ స్టార్ట్ చేసాం కదా. లాస్ట్ 2 days నుంచి వి డిస్కస్డ్ అలాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం ప్రీవియస్ సెషన్లో. సో అది నేను ముందుగానే క్రియేట్ చేశాను. లాస్ట్ టైం మనం పైప్లైన్స్తో క్రియేట్ చేసాం కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే ఎక్స్పెన్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోపల విపిసి సెక్యూరిటీ గ్రూప్స్, బాస్టియన్, హోస్ట్, ఆర్డిఎస్, ఈకేఎస్, ఈసీఆర్ రెపాజిటరీస్, సర్టిఫికేట్స్ అండ్ దెన్ ఇంగ్రెస్, లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ క్రియేట్ చేసాం. సో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మనం డేటాబేస్ని సెటప్ చేయాలి అండ్ అలానే ఇంగ్రెస్ కంట్రోలర్ని కూడా మనం ఇంతకుముందు సెషన్లో క్యూబర్నెటీస్ నేర్చుకునేప్పుడు ఎలా అయితే ఇంగ్రెస్ కంట్రోలర్ని హెల్మ్ చార్ట్ ద్వారాను అలా ఇన్స్టాల్ చేసామో ఆ స్టెప్స్ అన్ని మనం చేయాలి. సో ఐ జస్ట్ నోటెడ్ డౌన్ ఆల్ దోస్ స్టెప్స్ హియర్. సో ఒకసారి ఇది సెటప్ చేద్దాం. సో ఇన్ఫ్రా క్రియేట్ చేయండి అండ్ ఏమేం ప్లగిన్స్ మనం మళ్ళీ మర్చిపోకుండా ఇక్కడ మెన్షన్ చేస్తాను అది. ప్లగిన్స్ అండ్ దెన్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయడం. మీరు ఏ ఐడి ఇచ్చుకుంటే అది. తర్వాత మేనేజ్ జెన్కిన్స్లో నోడ్ని యాడ్ చేయడం. ఈ ఇన్ఫ్రా అంతా సెటప్ అయిపోయింది. తర్వాత ఇంకా ఆర్డిఎస్ని సెటప్ చేద్దాం. సో ఇక్కడ మీకంటూ ఒక ఆర్డిఎస్ యూఆర్ఎల్ వస్తుంది, దాన్ని తీసుకోండి. ఎవ్రీ అకౌంట్కి అది డిఫరెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ మై అకౌంట్. మీ అకౌంట్కి డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి అది సెటప్ చేయండి. సో ఐ లాగ్ ఇన్ టు బాస్టియన్. సో ఫస్ట్ ఇన్స్టాల్ MySQL కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. తర్వాత ఐఎమ్ లాగింగ్ ఇన్ టు ద ఆర్డిఎస్. మన స్కీమాని లోడ్ చేస్తున్నా. దాని తర్వాత టేబుల్ని క్రియేట్ చేస్తున్నా, ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాం, ప్రివిలేజెస్ ఇస్తున్నాం అండ్ ఫ్లషింగ్ ద ప్రివిలేజెస్. సో డేటాబేస్ సెటప్ అయిపోయింది. తర్వాత క్యూబర్నెటీస్ సెటప్ చేయాలి. క్యూబర్నెటీస్ సెటప్ చేయాలి అంటే ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. AWS కాన్ఫిగర్ ఆర్ యూ కెన్ సెటప్ ద రోల్ యువర్స్ ఈస్ట్ 1. ఓకే. సో క్యూబర్నెటీస్ ని సెటప్ చేసిన తర్వాత క్యూబ్ కాన్ఫిగర్ అప్డేట్ కమాండ్ ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసాం AWS EKS క్యూబ్ కాన్ఫిగ్ కమాండ్. కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత క్యూబ్ కాన్ఫిగ్ కమాండ్ ఇది. సో దాని తర్వాత ఒకసారి నోట్స్ చెక్ చేద్దాం. నోట్స్ బాగానే ఉన్నాయి. తర్వాత నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. ఎక్స్పెన్స్ క్రియేట్ చేసాం. ఇక మీకు తెలుసు ఇంగ్రెస్ కంట్రోలర్ లాస్ట్ టైం మనం 2-3 times సెటప్ చేశాను. ఒక పాలసీ యాడ్ చేయడం అండ్ దెన్ ఐఆమ్ రోల్ క్రియేట్ చేయడం ఆల్రెడీ ఉండింటాయి, బట్ నో వరీస్. తర్వాత సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయడం, తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడం. హెల్మ్ రెపో యాడ్ చేసి తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి డ్రైవర్స్ రన్ అవుతున్నాయా అనేది. అవుట్పుట్ కూడా కావాలి. డ్రైవర్స్ ఆర్ రన్నింగ్, 2 drivers. సో ఇవన్నీ వన్ టైం సెటప్ అనమాట మనం.
క్లస్టర్ క్రియేట్ చేసిన తర్వాత. సో ఇన్ఫ్రా అంతా సెటప్ అయిపోయింది కాబట్టి ఇక మనం డిప్లాయ్ చేయొచ్చు అప్లికేషన్. మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ కోడ్ మన దగ్గర ఉంది. ఈ బ్యాక్ ఎండ్ కోడ్లో మనం లాస్ట్ టైం సిఐ వర్క్ చేసాం. నౌ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్కి సపరేట్ జాబ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడైనా చేసుకోవచ్చు. బట్ కొంతమంది సపరేట్గా క్రియేట్ చేస్తారు ఫోల్డర్, కొంతమంది సేమ్ ఫోల్డర్లోనే పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఫర్ డెవాప్స్, డెడికేటెడ్ డెవాప్స్ ఇంజనీర్ టీమ్ ఉన్నప్పుడు సో యూ కెన్ క్రియేట్ ఎ సపరేట్ ఫోల్డర్. బ్యాక్ ఎండ్ డిప్లాయ్ అనే ఒక సపరేట్ రెపో క్రియేట్ చేసుకొని అందులో మన డిప్లాయ్మెంట్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే పెట్టుకుంటాం. సో మనకి కోడ్ ఏమి అవసరం లేదు, ఎందుకంటే కోడ్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి సిఐ జాబ్ రన్ చేసి మనం పుష్ చేసాం ఈసీఆర్కి. ఇంకా మనకు కోడ్ అవసరం లేదు. మనం ఆల్వేస్ రివర్ సెయింగ్ 2 పాయింట్స్. అదేంటి? ఒకటి, బిల్డ్ ద ఇమేజ్. సెకండ్ పాయింట్, హౌ టు రన్ ద ఇమేజ్. హౌ టు రన్ ద ఇమేజ్ వచ్చేసి మేనిఫెస్ట్. సో ఇక్కడ మనకు కోడ్ అవసరం లేదు. సిఐ జాబ్లో కోడ్ అంతా బిల్డ్ చేసి ఈసీఆర్కి పుష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మేనిఫెస్ట్ ఫైల్స్. ఇమేజ్ ఆల్రెడీ ఉంది, ఆ ఇమేజ్ని ఎలా రన్ చేయాలి అనేది త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూబర్నెటిస్ రిసోర్స్ మనము ఈకేఎస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో నో ఇక్కడ ఇక హెల్మ్ చార్ట్స్ మనం లాస్ట్ టైం చేసాం కదా, హెల్మ్ చార్ట్స్ అప్లై చేద్దాం. బ్యాక్ ఎండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ అప్లై. నేను హెల్మ్ యొక్క ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఇందులో పేస్ట్ చేస్తున్నా. కాన్ఫిగ్ మ్యాప్, డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్. సో కాన్ఫిగ్ మ్యాప్లో వచ్చేసి మనము డీబీ హోస్ట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ డీబీ హోస్ట్ అనేది మనం ఆర్డిఎస్కి మార్చాం కాబట్టి సో ఐ నీడ్ టు ప్రొవైడ్ త్రూ values.yaml. ఇక్కడ నేను 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఒకటి values-dev.yaml, రెండు values-production.yaml. ఎందుకంటే ప్రొడక్షన్ యూజర్ నేమ్ సెపరేట్ ఉంటుంది, ప్రొడక్షన్ యూఆర్ఎల్ సెపరేట్ ఉంటుంది, ప్రొడక్షన్ పాస్వర్డ్ సెపరేట్ ఉంటుంది, డెవలప్మెంట్ పాస్వర్డ్ సెపరేట్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకు కావాల్సింది డీబీ హోస్ట్. సో నౌ .values.config map.db_host అని ఇస్తున్నా. values-devలో మనం కాన్ఫిగ్ మ్యాప్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకొని కాన్ఫిగ్ మ్యాప్ db_host. ఇక్కడ మన db_host యొక్క వేరియబుల్ అని తీసుకొస్తాను. So this is our db_host. Okay. So and deployment విషయానికి వస్తే expense namespace కరెక్టే, name backend కరెక్టే, this is fine. And ఈ URL, so this should be changed కదా. సో మన ECR repo URL
So this is here we created this, and this is the URL. For deployment దగ్గర I should say image URL. సో ఇది URL ఇక్కడ వరకు. URL అనేది ఏమి చేంజ్ అవ్వదు. URL అనేది ఫ్రీక్వెంట్ గా ఏం చేంజ్ అవ్వదు, రైట్? దిస్ ఇస్ ద వన్ టైం సెటప్. వర్షన్ అనేది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుందో అవ్వదు. సో వర్షన్ చేంజ్ అవుతుంది కదా. సో వర్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి I cannot hard code it. I need to keep some placeholder like image underscore version. సో ఇక్కడ ఇమేజ్ అండర్స్కోర్ వర్షన్ అని మాత్రం పెట్టాను. అది నేను రన్ టైంలో నేను ప్యాకేజ్ డాట్ జేసాన్లోంచి రీడ్ చేశాను కదా, ఒక ప్లగిన్ యూస్ చేసి. ఆ ప్లగిన్ యూస్ చేసి నేను అక్కడ నుంచి రీడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను డిప్లాయ్ చేయాలి, ఇక్కడ నేను రీప్లేస్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ ఎండ్ జాబ్ సెటప్ చేద్దాం. బ్యాక్ ఎండ్ జాబ్ ఎక్స్పెన్స్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, బ్యాక్ ఎండ్ అని. ఇది బ్యాక్ ఎండ్ సిఐ. పైప్లైన్, మల్టీ బ్రాంచ్ పైప్లైన్ అనేది ఉంది, అది రేపటి సెషన్ నుంచి వస్తుంది. మల్టీ బ్రాంచ్ పైప్లైన్, సో జెన్కిన్స్ షేడ్ లైబ్రరీస్, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్. అవి రేపటి నుంచి డిస్కషన్. సో ఈ బ్యాక్ ఎండ్ సిఐలో కాన్ఫిగర్ బ్యాక్ ఎండ్ యూజర్. repository main and then apply save. Let us run and see what is happening. Build ఏదో ఫెయిల్ అయింది. Let us go and check. Jenkins file. Oh, continuously simply. Okay. సో బ్యాక్ ఎండ్ సిఐ సక్సెస్ అయింది, మనకు ఇమేజ్ కూడా వచ్చేసి ఉంటుంది ఇక్కడ. సో ఈ బ్యాక్ ఎండ్ రెపోజిటరీ ఓనర్ వచ్చేసి ఎప్పుడు కూడా డెవలపర్. సో డెవాప్స్ ఇంజనీర్ గా మనకు వాళ్ళకి ఏమైనా డాకర్ ఫైల్ రాయడంలో ఏదైనా హెల్ప్ కావాలంటే అది చేస్తాం అంతే తప్ప ఖచ్చితంగా ఓనర్షిప్ వచ్చేసి డెవలపర్ తోనే ఉంటుంది, బికాస్ కోడ్ ఈస్ దేర్.
బ్యాక్ అండ్ సిడి యొక్క ఓనర్ వచ్చేసి ఆల్వేస్ మనకు డెవాప్స్ ఉంది. సో ఇక్కడ నేను జెన్కిన్స్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను రూట్లో. ఓకే, సో ఇది బ్యాక్ అండ్ సిఐకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్? డౌన్ స్ట్రీమ్ చెప్తా. సో నేను ఒకసారి మన జెన్కిన్స్ ప్రాక్టీస్ లోంచి ఆ స్కెల్టన్ జాబ్ తీసుకొని ఐ విల్ సెటప్ దిస్. ఒకసారి తీసుకొని ఐ విల్ కాపీ పేస్ట్ హియర్ అండ్ దెన్ సెటప్ దిస్. It should be in root of backend deploy. సో ఇక్కడ ఉండాలి ఏజెంట్ 1 ప్రాజెక్ట్. లెట్ మీ కీప్ ఇట్ ఇన్ స్మాల్ లెటర్స్. ఎక్స్పెన్స్ బ్యాకెండ్. సో ఈ ప్రొడక్షన్ ఇవన్నీ మళ్ళీ చూద్దామండి, ఇంకా మనం ఎన్విరాన్మెంట్స్ ని డీల్ చేయలేదు కాబట్టి. ఓకే, అండ్ ఆప్షన్స్ ఈస్ ఫైన్. పారామీటర్స్ మనకు ఏమొస్తుంది? పారామీటర్స్ సిఏ నుంచి ఏం కావాలి మనకు? సిఏ నుంచి ఏం కావాలి? సిఐ నుంచి కొన్ని పారామీటర్, ఒక పారామీటర్ అట్లీస్ట్ కావాలి. సో అదేంటి అంటే వర్షన్. సో వర్షన్ సిఐలో కదా ఉంది. సో ఖచ్చితంగా సిఐ జాబ్ అనేది వర్షన్ పాస్ చేస్తేనే మనం డిప్లాయ్ చేయగలం, అదర్వైజ్ వీఆర్ నాట్ అవేర్, రైట్? ఇక్కడ అన్ని తీసేసి ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ వర్షన్. డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు. enter the application version. Okay, so we don't have build, don't have test. And we are going to deploy. మనం AWS లోకే డిప్లాయ్ చేయాలి కాబట్టి మనం టేకింగ్ విత్ స్టెప్ క్రెడెన్షియల్స్. ఓకే, క్రెడెన్షియల్స్ తీసుకొని అండ్ దెన్ ఫస్ట్ డిప్లాయ్ చేయాలి అంటే ఐ షుడ్ లాగిన్, రైట్? సో లాగిన్ అవ్వడానికి కమాండ్ క్రెడెన్షియల్ సెటప్ అయిపోయింది కాబట్టి లాగిన్ అవ్వడానికి సో ఐమ్ టేకింగ్ దిస్ కమాండ్. సో ఇక్కడ region, if you want you can create a variable called region US East 1. నేను డైరెక్ట్గా రీజియన్ అని రిఫర్ చేయొచ్చు ఇక్కడ. రీజియన్. ఇవన్నీ షెల్ కమాండ్స్ కాబట్టి ఐ నీడ్ టు కీప్ దెమ్ ఇన్సైడ్ షెల్. సో ఇక్కడ వరకు రన్ చేసి చూద్దాం. kubectl get nodes సక్సెస్ అయితే లెట్ us proceed.
ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఇక్కడ నేను ట్రిగ్గర్ చేయాలి. సో స్టేజ్ deploy ట్రిగ్గర్ deploy. సో ప్రతి కమిట్ కి డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ చేయడం, ప్రతి కమిట్ కి డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్, ప్రతి కమిట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అవుతుందా? ప్రతి కమిట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అవుతుందని మనం చెప్పలేం. మనకు కావాల్సింది ఏంటి అంటే సిఐ జాబ్ అనేది సక్సెస్ అవ్వాలి ప్రతి కమిట్కి, లేకపోతే అయ్యేంత వరకు వాళ్ళు కమిట్స్ చేస్తూ ఉండాలి. ప్రతి కమిట్కి డిప్లాయ్మెంట్ అనేది చేయలేం. సో వీఆర్ లీవింగ్ టు డెవలపర్ వెన్ హీ వాంట్స్ టు డిప్లాయ్ అనేది. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కండిషన్ రాసుకుంటాం, వెన్ కండిషన్, అండ్ ఒక పారామీటర్స్ కూడా తీసుకుంటాం. డెవలపర్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటాడో డిప్లాయ్ చేయడానికి, సో అప్పుడు వీ కెన్ ఆస్క్ హిమ్ టు డిప్లాయ్. అప్పటి వరకు ప్రతిసారి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. సో వీఆర్ గివింగ్ హిమ్ ఎ చాయిస్ ఆఫ్ boolean డిప్లాయ్. సో అతను సెలెక్ట్ చేసుకుంటే డిప్లాయ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక కండిషన్ రాస్తాం, ట్రిగ్గర్ డిప్లాయ్ అనేది వెన్ హీ వాంట్స్ టు డిప్లాయ్ అనేది. టేక్ ఇట్ దిస్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ params dot apply. సో ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందండి. సో ట్రూ అయితే నౌ ఇట్ షుడ్ ట్రిగ్గర్ జాబ్. సో ఎలా ట్రిగ్గర్ చేయాలి అనేది కూడా మనం చిన్న సింటాక్స్ రాసుకొని ఉన్నాం. స్టెప్స్ ఫీల్డ్ జాబ్ బ్యాక్ అండ్ సిడి అని ఇస్తాను నేను. మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్ వచ్చేసి వర్షన్, వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ ఇది వాల్యూ. ఓకే, డబల్ కోట్స్ ఇద్దాం. సింగిల్ కోట్స్లో వేరియబుల్స్ వర్క్ అవ్వవు. సో ఐ కెన్ సే వెయిట్ ఫాల్స్ ఆర్ ఎల్స్ వెయిట్ ట్రూ. డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయినా ఇది కూడా అది మన ఇష్టం, మన అండర్స్టాండింగ్ బట్టి. డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయితే సిఐని ఫెయిల్యూర్గా మార్క్ చేయాలా? అవసరం లేదు అని, దానికి ఏమో ఖచ్చితంగా మార్క్ చేయాలి అట్లా ఏం లేదు. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ నేను ఫాల్స్ పెడుతుంది డిప్లాయ్కి. సో ప్రతిసారి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు డెవలపర్కి. సో లెట్ us పుష్. సో అది ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఒకసారి ట్రిగ్గర్ చేద్దాం మళ్ళీ. పారామీటర్స్ ఎఫెక్ట్ అవ్వాలి. ఓకే, సో బ్యాక్ అండ్ సిఐ అలానే బ్యాక్ అండ్ సిడి కూడా మనం క్రియేట్ చేసుకుందాం. బ్యాక్ అండ్ సిడి pipeline. I need to create a repository for this.
Mannequin deploy mode. Hit init, hit branch by confirm main, hit remote at origin. Hit push. Drop అయితే మనం చేసి పెట్టాలి. Pipeline script from SU. Hit main branch. Jenkins 5. Okay. సో సిడీలో వచ్చేసి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. యా, సో ఇది రన్ చేద్దాం అనుకున్నాం కదా, లెటెస్ట్ రన్ దిస్. బ్యాక్ అండ్ సిఐ బిల్డ్ విత్ పారామీటర్స్. డెవలపర్ అంతా బాగానే, సో ఈస్ కాన్ఫిడెంట్ నౌ, హీ వాంట్స్ టు deploy and test. Deploy build. సో ఏదో ఫెయిల్ అయింది. Deploy అనే దగ్గర ఫెయిల్ అయింది స్టేజ్. సింటాక్స్ వచ్చేసి కరెక్టేనా కదా. స్టెప్స్ స్క్రిప్ట్. సో సింటాక్స్ ఏంటి, స్టెప్స్ స్క్రిప్ట్ విత్ AWS. కరెక్ట్ కదా, స్టెప్స్ స్క్రిప్ట్ AWS. Deploy. Page. సో స్టెప్స్ 2 times రాశాను, సారీ. Five. ఇంకో ఫెయిల్ అయింది. kubectl కమాండ్ నోట్. సో మన ఏజెంట్లో kubectl కమాండ్ లేదు, సో అది అవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం హెల్మ్ యూజ్ చేస్తాం కాబట్టి. బట్ ఇట్ ఈస్ గుడ్, మనకు ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ అది కావాలి అనుకుంటే కెన్ డూ ఇన్స్టాల్ ఆల్సో. Let me install kubectl.
ఏజెంట్లో ఒకసారి జస్ట్ ఫర్ చెకింగ్. సో ఇక్కడ రన్ అవుతుంది. మనం ఒక AWS కాన్ఫిగర్ సెటప్ చేయాలి కదా. క్యూబ్ సిటీలో అయితే ఇన్స్టాల్ చేశాను. Let us see. Let us check the version whether it is properly installed or not. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఇక్కడ మనకు రీబిల్డ్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. రీబిల్డ్ అనే ప్లగ్ఇన్ ఉంటే ప్రీవియస్ బిల్డ్ నుంచి మనం డైరెక్ట్గా రీబిల్డ్ చేయొచ్చు. సో మేనేజ్ చేయొచ్చు ప్లగ్ఇన్స్, అవైలబుల్ ప్లగ్ఇన్, రీబిల్డ్. సో మళ్ళీ నేను సిఐ మొత్తం చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేకపోతే యూ కెన్ జస్ట్ యూస్ రీబిల్డ్. ప్రీవియస్గా ఏమైతే పారామీటర్స్ వచ్చాయో అవి లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్. ఎందుకు? మనం జెన్కిన్స్ ఏజెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వలేదు కదా సెక్యూరిటీ గ్రూప్. ఈ కేస్ ఓన్లీ బ్యాస్టియన్ నుంచి ఇచ్చినాం ఇంతకు ముందు. ఇఫ్ యూ కెన్ చెక్ ద సెక్యూరిటీ గ్రూప్ హియర్. సెక్యూరిటీ గ్రూప్ ఒకసారి చెక్ చేస్తే
సో సెక్యూరిటీ గ్రూప్ లో మనం జెన్కిన్స్ ఏజెంట్ నుంచి సెటప్ చేయాలి. ఇది కొత్తగా వచ్చిన టూల్ కదా ఇక్కడ 6.9. ప్రస్తుతానికి నేను మాన్యువల్గా యాడ్ చేస్తాను. దాని తర్వాత ఐ విల్ కీప్ ఇట్ ఇన్సైడ్ ద సెక్యూరిటీ గ్రూప్ మాడ్యూల్. అది నేను చేంజెస్ చేసి పుష్ చేస్తాను. యూ కెన్ ఆల్సో డూ ద చేంజెస్. సో జెన్కిన్స్ ఏజెంట్కి అసైన్ అయిన సెక్యూరిటీ గ్రూప్ I will allow it here. Past year నుంచి present allow చేస్తుంది. అలానే and allowing it from Jenkins agent also. Now let us review. Okay. So we are able to successfully trigger both CA and CD. సో దాని తర్వాత ఇక మనం డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఉండే మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి, సో ఈ సిడి హెల్మ్ లోపలికి వెళ్ళి need to replace this placeholder. ఇక్కడ ఇమేజ్ వర్షన్ అని ఇచ్చాం. సో దీన్ని మనం రీప్లేస్ చేయాలి. I need to double check here. Image URL. This is dot values dot deployment image URL. Okay. సో అంతే కదా. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. Give double quotes. ప్రాబ్లం రాకుండా. ఓకే. సో ఇది ఇమేజ్ URL, ఇది వర్షన్. ఇక్కడ మనం ఇమేజ్ URL దర్ ఇస్ నో చేంజ్, వర్షన్ ఒకటి దీన్ని మనం రీప్లేస్ చేయాలి. హౌ కెన్ ఐ డూ దట్? ఒక ఫైల్లో ఒక ప్లేస్ హోల్డర్ని తీసేసి నేను యాక్చువల్ వాల్యూని రన్ టైంలో ఎలా చేయాలి? ఇంతకుముందు మనకు విఐఎం ఎడిటర్ తెలుసు, బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ఈడి ఎడిటర్, స్ట్రీమ్ లైన్ ఎడిటర్, స్ట్రీమ్ ఎడిటర్ ఆర్ స్ట్రీమ్ లైన్ ఎడిటర్, వాట్ ఎవర్, ఎస్ఈడి కమాండ్. సో అదొక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ఒక ఫైల్ కాపీ చేస్తున్నా, ఈటీసీ పాస్వర్డ్ ఫైల్, యూజర్ నేమ్స్ ఉంటాయి కదా. ఒక ఫైల్ కాపీ చేస్తుంది. సో ఈ ఫైల్లో నేను కొన్ని చేంజెస్ చేయాలి అంటే ఐ కెన్ యూజ్ విఐఎం ఎడిటర్. మాన్యువల్గా నేను హ్యూమన్ లాగా చేస్తే, బట్ ప్రోగ్రామ్స్ విఐఎం ఎడిటర్ ఓపెన్ చేయలేవు కదా. ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ హ్యూమన్స్, దే కెన్ నాట్ ఓపెన్ ద ఎడిటర్స్ మాన్యువల్లీ, డూ ద చేంజెస్ అండ్ సేవ్ దెమ్. సో వీ హ్యావ్ టు డూ ఇట్ ప్రోగ్రామాటికల్లీ. సో అలాంటి ఒక ఎడిటర్ వచ్చేసి ఎస్ఈడి ఎడిటర్ అండి. ఇది ప్రోగ్రామాటికల్గా కానీ స్క్రిప్టింగ్గా కానీ మనకు చాలా యూజ్ అవుతుంది. సో జనరల్లీ వీ నో థ్రెడ్, ఎవ్రీవేర్ థ్రెడ్, క్రియేట్ ద లైన్స్, రీడ్ ద లైన్స్ అంటే మనకు తెలిసిన వీ కెన్ రీడ్, అప్డేట్, డిలీట్. ఒక లైన్స్ని ఎలా ఎంటర్ చేయాలి ఒక ఫైల్లో కొత్తగా? ఎప్పుడైనా మనం ఎడిటింగ్ అంటే చేసేది ఏంటి?
ఏదైనా ఒక ఫైల్స్ ని కొత్తగా ఎంటర్ చేయడము, ఒక లైన్స్ ని ఒక లైన్స్ ని ఎంటర్ చేయడము, ఒక లైన్స్ ని డిలీట్ చేయడము, ఒక వర్డ్ ని అప్డేట్ చేయడము, ఒక వర్డ్ ని రీప్లేస్ చేయడము. సో ఇలా కదా మనం చేస్తాం. అవన్నీ వచ్చేసి మనం ఈ ఎస్సిడి ఎడిటర్ అనేది యూస్ చేసి చేయొచ్చు. సో సింపుల్ సింటాక్స్ వచ్చేసి ఎస్సిడి -i అండ్ దెన్ సారీ ఎస్సిడి -e. -i గురించి చూద్దాం. సో ఇక్కడ మన సింటాక్స్ అండ్ దెన్ మన ఫైల్. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ను ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ లైన్. సో సింటాక్స్ వచ్చేసి ఎస్సిడి -e. ఫస్ట్ లైన్ తర్వాత ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే 1i హలో వరల్డ్ అని ఇచ్చి అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్సిడికి ఏం చెప్తున్నా అంటే ఎస్సిడి ఎడిటర్ ఫస్ట్ లైన్ కి ఇన్సర్ట్ అంటే ఫస్ట్ లైన్ కంటే ముందు హలో వరల్డ్ అనేది ఇన్సర్ట్ చేయమని చెప్తుంది. ఎస్సిడి -e ఫస్ట్ లైన్ కంటే ముందు ఇన్సర్ట్ చేయండి హలో వరల్డ్ అండ్ దెన్ యూజర్స్. సో హలో వరల్డ్ ఇన్సర్ట్ అయింది కదా లైన్ 1 కంటే ముందు. సరే ఇప్పుడు నేను వెళ్ళి చూసాను అనుకోండి, అది యాక్చువల్గా ఇన్సర్ట్ చేయలేదు. రన్ టైంలో ఇన్సర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది, బట్ యాక్చువల్గా ఇన్సర్ట్ చేయలేదు అనమాట. సో కొన్నిసార్లు మనం యాక్చువల్ ఫైల్ చేంజెస్ చేయకుండా జస్ట్ రన్ టైంలో చేంజెస్ చేసుకొని చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు -e వాడుకుంటాం. పర్మనెంట్గా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు -i. సో మీరు రన్ టైంలో చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ చేసి మీకు అవుట్పుట్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ స్క్రిప్ట్ అనుకోండి, నాకు ఒరిజినల్ ఫైల్లో చేంజెస్ చేసే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ రన్ టైంలో చేంజెస్ చేయాలి. సో దెన్ యూ కెన్ యూస్ -e అండ్ రన్ దిస్ స్క్రిప్ట్ ఆన్ స్క్రీన్ పైన. లేదు నాకు ఒరిజినల్ ఫైల్లో చేంజెస్ చేయాలి అంటే యూ కెన్ డూ దిస్. ఓకే, ఫస్ట్ లైన్ డిలీట్ చేయాలి, జస్ట్ 1d. ఫస్ట్ లైన్ తర్వాత నేను ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలి టెంపరీగా 1a. ఫస్ట్ లైన్ తర్వాత ఆఫ్టర్ ఆర్ అపెండ్ వాటెవర్. ఓకే, సో అదే ఏదైనా ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలి, రూట్ అనే వర్డ్ని నేను క్యాపిటల్ రూట్ లాగా రీప్లేస్ చేయాలి. సో ఎస్ ఫర్ సబ్స్టిట్యూట్, మనకు ఏ ఎడిటర్ లాగా స్లాష్ రూట్ వర్డ్ని క్యాపిటల్ రూట్ లాగా చేయాలి. సో రీప్లేస్ అయిందా? బట్ ఫస్ట్ ఎంట్రీ మాత్రమే రీప్లేస్ అయింది. ఇఫ్ యూ వాంట్ ఫుల్ యూ కెన్ గివ్ /g. ఓకే, అన్ని చోట్ల రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ లైన్లో మాత్రమే కావాలి అనుకుంటే 1s /root ఓకే, అన్ని చోట్ల. సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ ద చేంజెస్ అనమాట. నాకు షట్ డౌన్ అని ఉండే లైన్ డిలీట్ అవ్వాలి. షట్ డౌన్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అదంతా డిలీట్ అవ్వాలి. ఇట్లా బ్రేసెస్లో స్లాషెస్లో పెట్టి యూ కెన్ డిలీట్ దిస్. షట్ డౌన్ అనేవాడు ఎక్కడెక్కడ ఉందో కంటెంట్ మొత్తం డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఫైల్లో ఈ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, సో నేను దీన్ని రీప్లేస్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? ఎస్సిడి -i. ఐ వాంట్ పర్మనెంట్ చేంజ్, నేను అప్లై చేయాలి కాబట్టి s/image version $version /g. That's all.
values hyphen dev dot ml. ఓకే, సో ఇలా ఇస్తే నాకు అక్కడ క్లోన్ అయిన రెపోలో ఆ ఫైల్లో వాల్యూ అనేది చేంజ్ అవుతుంది యాక్చువల్ వర్షన్కి. సో నౌ ఐ విల్ గో హియర్, sed hyphen I as for substitute, placeholder is image underscore version slash ఇక్కడ params డాట్ వర్షన్ అని అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పారామీటర్స్ లాగా కదా వచ్చింది. సో ఐ నీడ్ టు రైట్ డాలర్ params డాట్ వర్షన్ /g వాల్యూస్ హైఫన్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది మనం అడగాలి ఎక్కడ డిప్లాయ్ చేయబోతున్నారు అనేది. యాక్చువల్గా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు I need to set up some environment here. Environment ఎలా చెప్తాం? సో ఎక్కడికి సెటప్ చేయాలనేది మనం అడుగుదాం. చాయిస్ ఏ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేయాలి అనేది. సో లెట్ మీ గెట్ ద సింటాక్స్. చాయిస్ dev QA prod. ఓకే, సో తర్వాత కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఈ పైప్లైన్ కి గ్లోబల్ వేరియబుల్స్ కావాలి అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఇచ్చుకొని, నౌ ఐఎమ్ గివింగ్ యాప్ వర్షన్ ఈక్వల్ టు params dot version, environment equal to deploy to అనే ఒక వేరియబుల్ ఇస్తున్నాం. params dot deploy to జస్ట్ సెటప్ చేస్తున్నాను అంతే. ఇక్కడ యాక్సెస్ ఇక్కడ వస్తుందో లేదో నాకు తెలియదు. అదర్వైజ్ యూ కెన్ క్రియేట్ వన్స్ గ్లోబల్ వేరియబుల్స్ లైక్ దిస్. params డాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ జనరల్గా మనకు రియల్ ప్రాజెక్ట్స్లో వచ్చేసి చాలా ఉంటాయి సెటప్ చేయాల్సినవి. సో దట్ ఈస్ వై we will create one stage for setup environment before deploying. Steps, script. So app version equal to params dot version, and then environment equal to params dot deploy to. Actually ఒకే కేస్ మెయింటైన్ చేయండి. Let me give deploy to here. Deploy to. Okay, so and then మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి కదా. రీజియన్, ఇక్కడ ఉంది ఆల్రెడీ ఎన్విరాన్మెంట్. సారీ,
సో రీజియన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఐఎమ్ గివింగ్ యాప్ వర్షన్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ రెండు సెటప్ చేసిన తర్వాత నా ఇదే పైప్ లైన్ యూస్ చేసుకొని దే కెన్ డిప్లాయ్ టు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వాల్యూస్ డాలర్ ఎన్విరాన్మెంట్. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. యామెల్ సార్ ప్రింట్ చేసి చూద్దాం ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి. బ్యాక్ అండ్ డిప్లాయ్. పైప్ లైన్ అనేది ఒక్కసారిగా మనకి కంప్లీట్ అవ్వదు. వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ట్రయల్స్. ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి టేబ్ ఇవ్వాలి. డిఫాల్ట్ ఆప్షన్ ఉందా? చూద్దాం ఏమవుతుంది. రీబిల్డ్. సమ్ మిస్టేక్. డిఫాల్ట్ వాల్యూ అనేది రాంగ్. సింగిల్ ప్రైసెస్ లో ఇచ్చి చూద్దాం. రీబిల్డ్. సో ఇది కూడా ఫెయిల్ అయింది. ఐ థింక్ దర్ ఇస్ నో డిఫాల్ట్ వాల్యూ హియర్. మేబీ ఫస్ట్ వాల్యూనే డిఫాల్ట్ వాల్యూగా తీసుకోవచ్చు. Let us see. ఓకే, సో ఫస్ట్ వాల్యూని డిఫాల్ట్ వాల్యూగా తీసుకుంది. ఇక్కడ నౌ యూ కెన్ సీ దిస్. మనకు అనుకున్నట్టు వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. సో ఇక వాల్యూస్ ప్రింట్ అయితే ఇంకేముంది, we need to run the Helm upgrade, Helm install, జనరల్గా Helm install and then values ని పాస్ చేయడం. Helm upgrade install command. Helm upgrade -- install అని సెటప్ చేస్తే ఫస్ట్ టైం అయితే సో ఇలా రాస్తే ఏమవుతుందంటే హెల్మ్ అప్గ్రేడ్ -- ఇన్స్టాల్ అంటే సో ఫస్ట్ టైం అయితే ఇన్స్టాల్ అవుతుంది, సెకండ్ టైం అయితే అప్గ్రేడ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నౌ లెట్ us write helm upgrade -- install and then మన కాంపోనెంట్ బ్యాక్ ఎండ్ కదా. సో ఐ నీడ్ టు రైట్ $component and then namespace.
project $project and then -f values environment file ఇలా ఇచ్చి ఫైనల్ గా డాట్ ఇవ్వాలి. సో నౌ ఇట్ విల్ రీడ్ ద chart.yaml. ఓకే, అండ్ ఈ టెంప్లెట్స్ లోపలికి వెళ్ళి ఒక్కొక్క మేనిఫెస్ట్ ఫైల్ ని అప్డేట్ చేస్తుంది. లెట్ us see this. Helm not found. ఓకే, నేను హెల్మ్ ఇన్స్టాల్ చేయలేదా? ఓకే, సో జెన్కిన్స్ ఏజెంట్ లో హెల్మ్ ఇన్స్టాల్ చేయలేదు. we need to install this. ఓకే, సో ఏజెంట్ లో ఇన్స్టాల్ చేయండి అవి. సో సక్సెస్ అయిపోయిందంట, చూద్దాం. లెట్ us go to Bastion kubectl get ports -n expense. ఓకే, బ్యాక్ ఎండ్ మనకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. Now you can check logging in kubectl exec -it sh. ఓకే, -n expense. kubernetes కూడా ఇన్స్టాల్ చేసుకోండి. కార్ల్ http localhost :8080/health. కర్ల్ కమాండ్ కూడా ఇందులో లేదు బికాస్ ఇట్ ఈస్ బేర్ మినిమం, బట్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, సో బ్యాక్ ఎండ్ అనేది సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయింది. యూ కెన్ సెటప్ వెబ్ బుక్స్ ఆల్సో. డెవలపర్స్ ఏ చిన్న చేంజెస్ చేసినా కూడా మేబీ యూ కెన్ డూ దట్, రైట్? సో వెబ్ సెటప్ చేస్తే దెన్ ఇట్ విల్ ట్రిగ్గర్ సిఏ. వాళ్ళు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారో దెన్ దే కెన్ ట్రిగ్గర్ సిడి. ఒకసారి మనం ఫ్రంట్ ఎండ్ కూడా చేద్దాం. ఫ్రంట్ ఎండ్ ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ కూడా నేను తీసుకుంటాను. ఫ్రంట్ ఎండ్ కోసం ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. కోడ్ అంతా ఇక్కడికి పుష్ చేశాను, జనరల్లీ డెవలపర్ రిటర్న్ కోడ్. ఇంకా ఫ్రంట్ ఎండ్ ని డిప్లాయ్ చేయాలంటే కూడా యూ కెన్ యూజ్ జెన్కిన్స్ ఫైల్, బట్ ఇది స్టాటిక్ కోడ్ కదా, సో ఇందులో మనకు డిపెండెన్సీస్ అవన్నీ ఉండవు.
ఒకసారి నేను ఇదంతా సెటప్ చేస్తాను. నేను కొత్తగా అయితే చేయట్లేదు, ప్రీవియస్గా కాపీ చేస్తాను. బట్ ఇంకా ఈ స్టేజ్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇంటిగ్రేషన్స్ అన్నీ హ్యూజ్గా అయిపోతాయి. మనం టెర్రాఫామ్ ఇండివిజువల్గా నేర్చుకునేప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, డాకర్ క్యూబర్నెటిస్ ఇండివిజువల్గా నేర్చుకున్నప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. బట్ అన్నిటినీ కలిపి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు గిట్ హబ్, జెన్కిన్స్, డాకరు, టెర్రాఫామ్, క్యూబర్నెటిస్, హెల్మ్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు టఫ్గా అనిపించడం ఇట్స్ వెరీ కామన్. ఓకే, బట్ యా, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. జెన్కిన్స్ ఫైల్ అండ్ అంతకుముందు మనకు డాకర్ ఫైల్ కూడా కావాలి. సో డాకర్ ఫైల్, జెన్కిన్స్ ఫైల్, డాకర్ ఫైల్ డాకర్. సో ఇది బేర్ మినిమం ఇమేజ్ కదా, మనం చూసాం చాలా తక్కువ ఇమేజ్ తో, చాలా తక్కువ మెమరీతో ఫుల్ సెక్యూర్ గా క్రియేట్ చేసాం మనం, ఇఫ్ యూ రిమెంబర్. ఐఎమ్ టేకింగ్ దిస్, ఇదే ఉంది కోడ్, ఇదంతా సేమ్. దిస్ ఇస్ అవర్ డాకర్ ఫైల్. సో మనం ఒకటి డిస్కస్ చేసినప్పుడు ఎన్జినిక్స్ ఇమేజ్ మీరు నాన్ రూట్ యూజర్ తో రన్ చేసేటప్పుడు వాట్ ఇస్ ద పోర్ట్ నెంబర్ వి ఓపెన్? కోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, సో ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఆ కోడ్ లో వేద్దాం. వాట్ ఆర్ ద సిస్టమ్ పోర్ట్స్? సిస్టమ్ పోర్ట్స్ అంటే ఏంటి? 0 నుంచి 1023 వరకు, ఓకే, 1024 వరకు. సో మీరు నాన్ రూట్ కంటైనర్ లాగా రన్ చేసేటప్పుడు 80 అనేది సిస్టమ్ పోర్ట్ కింద కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి వీ కెనాట్ ఓపెన్ 80 port and that is not safe also. So we created Nginx కాన్ఫిగరేషన్ సపరేట్ గా తీసుకొని మనం 8080 పోర్ట్ ని ఓపెన్ చేసాం, నాట్ 80. బట్ సర్వీస్ దగ్గర యూ కెన్ ఆల్వేస్ రిఫర్ పోర్ట్ నంబర్ 80. అది మన ఇష్టం, ఎలా కావాలంటే అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ క్రియేటింగ్ దిస్. ఓకే, అంతా సెటప్ అయిపోయింది కాబట్టి నౌ లెట్ మీ కాపీ దిస్ బ్యాక్ అండ్ జెన్కిన్స్ ఫైల్ కోడ్ అండ్ ఇది ఇక్కడ నేను చేస్తుంది. ఓకే, సో అది కాంపొనెంట్ ఒకటి మార్చండి, ఫ్రంట్ ఎండ్. సో దాని తర్వాత రీడ్ దిస్ వర్షన్ ప్యాకేజ్ డాట్ చేసాను. జనరల్గా స్టాటిక్ ఫైల్స్, స్టాటిక్ కోడ్, ఇది స్టాటిక్ HTML కోడ్, నాట్ ఎ డైనమిక్ కోడ్. సో ఇలాంటి వాటికి ప్యాకేజ్ డాట్ చేసాను ఉండదు, బట్ యూ కెన్ కీప్ ఇట్ ప్యాకేజ్ డాట్ చేసాను ఫర్ వర్షనింగ్ పర్పస్. సో వర్షన్ అయితే కావాలి కాబట్టి సింపుల్ గా ప్యాకేజ్ డాట్ చేసాను పెట్టుకుంటాం, బట్ అందులో డిపెండెన్సీస్ అనేవి ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దిస్ dependencies. Then just mention it as 1.0.0. I'm mentioning it as front end application. ఓకే, జస్ట్ వర్షనింగ్ పర్పస్ కోసం మాత్రమే, మనం అంతకు మించి అక్కడ ఏం చేయట్లేదు. ఇన్స్టాల్ డిపెండెన్సీస్ అవసరం లేదు. డాకర్ బిల్డ్, సో డాకర్ బిల్డ్ లో మనం కాంపొనెంట్ ఎనీహౌ అంతా వేరియబులే కాబట్టి సో ఇది కూడా సెటప్ అయిపోతుంది. ట్రిగ్గర్ డిప్లాయ్, సో ఇది కామెంట్ చేస్తున్నాం ప్రెసెంట్, ఇంకా సెటప్ చేయలేదు కాబట్టి. సో ఫస్ట్ అయితే డాకర్ బిల్డ్ చేసి ఫ్రంట్ ఎండ్ ని పుష్ చేద్దాం. సో ఎక్కడ నేనే మాన్యువల్ గా ఫ్రంట్ ఎండ్ అని రాయలేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్. వర్షన్ రీడ్ చేస్తున్నాం, డాకర్ బిల్డ్ చేస్తున్నాం అండ్ దెన్ పుష్ చేస్తున్నాం. సిడి
front end git init git branch -m main git remote add origin. Let me create one repo. S front end. సో ఇక ఈ URL తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ CI అనేది రాస్తాను. ఇక్కడేం పెద్దగా స్టాటిక్ కాబట్టి ఇక్కడేం ఉండదు యాక్చువల్లీ. బట్ ఎనీహౌ ప్రాసెస్ అనేది చేయాల్సింది. ఇదైతే పుష్ అయిపోయింది. ఇంకా నేను ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ అనే యొక్క రెపాజిటరీ క్రియేట్ చేసి ఇంకా సేమ్ బ్యాక్ ఎండ్ డిప్లాయ్కి ఎలా అయితే చేసామో అలానే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ బదులు ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ఇంకా రిమైనింగ్ అన్ని ఇంకా ఇవి చూడాలి మనం. ఈ హెల్మ్ ఉంది కదా, అది కొంచెం సెటప్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫస్ట్ టైం. హెల్మ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ మనం కాన్ఫిగ్ మ్యాప్ దిస్ ఇస్ డైనమికల్లీ వీఆర్ లోడింగ్. అండ్ దెన్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ వచ్చేసి to give deployment image URL. Image URL. ఇక్కడ image URL. సో బ్యాక్ ఎండ్ డిప్లాయ్లో ఏదైతే ఇచ్చామో ఆల్మోస్ట్ అలానే నేను దీనికి వాల్యూస్ -dev.yaml ఇస్తాను. ఓకే, అండ్ ఇక్కడ మనం ప్లేస్ ఫోల్డర్ పెట్టాం ఇమేజ్ వర్షన్ అనేది. ఇంకా HPA కూడా అప్లై చేసాము. అండ్ ఇంకొకటి చేయాలి ఇక్కడ. సర్వీస్ ఏంటిది? లోడ్ బ్యాలెన్సర్. దిస్ ఇస్ నాట్ ద వన్ కదా. సో మనం ఏంటి టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనేది ఒకటి చూసాం. 2 ways చూసాం ఇంగ్రెస్ కంట్రోలర్లో. ఇంగ్రెస్ అనేది సెటప్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ జనరల్గా లెటెస్ట్ రిమెంబర్ దిస్ వన్స్. సో ఎలా వస్తుంది రిక్వెస్ట్? ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? దట్ ఈస్ రిమెంబర్ వన్స్ లిజనర్కి వెళ్తుంది. లిజనర్ నుంచి రూల్కి వెళ్తుంది. రూల్ నుంచి
టార్గెట్ గ్రూప్కి వెళ్తుంది. టార్గెట్ గ్రూప్ నుంచి ఇన్స్టెన్స్ ఎనీ ఆఫ్ ఐపీ అడ్రస్కి. సో ఇక్కడ మనం ఇది సెటప్ చేస్తాం. సో మీరు ఇంగ్రెస్ వాడితే ఓన్లీ లోడ్ బ్యాలెన్సెస్ సెటప్ చేస్తే ఇంగ్రెస్ రిసోర్స్, లిజనర్స్, రూల్స్, టార్గెట్ గ్రూప్స్ అన్నిటినీ అది చేస్తుంది. ఆర్ ఎల్స్ టార్గెట్ గ్రూప్ బైండింగ్ లోడ్ బ్యాలెన్సర్ వాడిన తర్వాత ఈ లిజనర్ మనమే క్రియేట్ చేసి ఉంటాం, రూల్ కూడా మనమే క్రియేట్ చేసి ఉంటాం, టార్గెట్ గ్రూప్ కూడా మనమే క్రియేట్ చేసి ఉంటాం. టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనే రిసోర్స్ యాడ్ చేస్తే టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనే రిసోర్స్ కానీ మనం క్రియేట్ చేస్తే యాడ్స్ ద పాడ్ ఐపీ టు టార్గెట్ గ్రూప్. ఇది చేసాం మనం లాస్ట్ టైం. సో లెట్ us యూస్ దిస్ టార్గెట్. రెండూ చేసాం, బట్ ఐ ప్రిఫర్ సెకండ్ వన్. ఎందుకంటే మనం మన కంట్రోల్లో ఉండేవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. ఈకేఎస్ అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఈకేఎస్ కి మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే యాక్సెస్, లిజనర్ క్రియేట్ చేసే యాక్సెస్, రూల్ క్రియేట్ చేసే యాక్సెస్ ఇవన్నీ అవసరం లేదు. దోస్ ఆర్ ఆల్ ఇన్ అవర్ కంట్రోల్, ఇన్ఫ్రా కంట్రోల్లో ఉన్నాయి. సో ఈకేఎస్ కి కావాల్సిన మినిమం యాక్సెస్ ఆ ఐపీ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయడం మాత్రమే. అది వీ కెన్ గివ్ త్రూ టార్గెట్ గ్రూప్ బైండింగ్ రిసోర్స్. టార్గెట్ గ్రూప్ బైండింగ్ EKS. ఇది మనకు శాంపుల్ ఏపీ వర్షన్, కైండ్, మెటాడేటా, నేమ్ స్పేస్ ఇచ్చుకుంటాం, స్పెక్, ఏ సర్వీస్, ఫ్రంట్ ఎండ్ సర్వీస్, పోర్ట్ నెంబర్ 80, టార్గెట్ గ్రూప్ ARN ఏంటి అది మనం అప్లై చేస్తాం. అండ్ టార్గెట్ గ్రూప్ టైప్ వచ్చేసి ఐపీ అడ్రస్, నాట్ ఇన్స్టెన్స్. టార్గెట్ టైప్ ఇస్ ఐపీ. సో ఇదొకటి నేను ఇక్కడ యాడ్ చేస్తా, EGP.aml. This is going to be backend. Service reference వచ్చేసి backend. Service key port number 80 వాడుతున్నాం. So let us keep 80. ఈ టార్గెట్ గ్రూప్ URN వచ్చేసి you can keep it inside values dot tgp dot ARN. tgp.arn. టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనేది ఇక మనకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది కదా. సో దిస్ ఈస్ అవర్ టార్గెట్ గ్రూప్. దీని ARN తీసుకెళ్ళి మనం అక్కడ ఇవ్వాలి. ఓకే, నేమ్ స్పేస్ వచ్చేసి ఎక్స్పెన్సివ్, అండ్ దెన్ టార్గెట్ టైప్ మాత్రం ఐపీ అడ్రస్, నాట్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇది కంప్లీట్ చేసి వీ కెన్ ఎండ్ ద సెషన్. ఓకే, so that's all. So let us create pipeline first. Front-end CD pipeline. Repository create చేశాను. Front-end deploy. Front-end deploy. Git branch pipeline. Git remote add origin. Let push
వన్ టైం సెటప్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రాజెక్ట్స్లో ఫ్రమ్ ద స్క్రాచ్ చెయ్యరు మోస్ట్లీ, బట్ మీకు తెలిస్తే బాగుంటుంది. I'm going to do this. And then apply. Okay, సో ఒకసారి మనం ట్రిగర్ చేద్దాం ఫ్రంట్ అండ్ సిఐని. ఫ్రంట్ అండ్ సిఐ ట్రిగర్ అయింది. దిస్ ఇస్ సిడిఆ. సారీ, అది వర్షన్. వర్షన్ రాలేదు కదా దీనికి. వర్షన్ రాలేదు కాబట్టి ఫెయిల్ అయింది. సో నేను సిఐ చేయబోయి సిడి ట్రిగర్ చేశాను. Apply. Apply syntax style. Front-end no? Jenkins file no? I need to trigger deploy. Come చేయాలి. Front-end CV వర్షన్ పాస్ చేస్తున్నాను. That's all. Front-end CI build with parameters, deploy. Front-end CD trigger అయింది. అయింది. Let us see this. kubectl describe pod -n expense. Started container, back of failed restarting container in pod. ఎందుకు ఫెయిలింగ్? kubectl logs. So problem MySQL. ఫ్రంట్ ఎండ్ లో MySQL ఏంటి? Something is wrong somewhere. Okay, చెక్ చేద్దాం. ఎక్కడో ఏదో కాపీ పేస్ట్ మిస్టేక్ జరిగింది.
ఇక్కడ. So this URL should be front end. Okay. ఫ్రంట్ ఎండ్ లో ఉండే ఇమేజ్ ఫ్రంట్ ఎండ్ ఇక్కడ నేను అర్థమైంది కదా మీకు. సో వాల్యూస్ టేబుల్ కాపీ చేసినప్పుడు ప్రీవియస్ కాపీ ఉంది. నౌ ఐ కెన్ ట్రిగ్గర్. ఫ్రంట్ ఎండ్ రన్నింగ్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, మనం ఎక్స్పెన్స్ -dev ఇంకా సెట్ అవుతుంది. టార్గెట్ గ్రూప్ ఎక్స్పెన్స్ dev. ఇక్కడ పార్ట్స్ వచ్చి రిజిస్టర్ అవ్వాలి. kubectl get target group finding -n expense. Backend create అయింది, బట్ పార్ట్స్ రిజిస్టర్ అవ్వాలి. ఓ బ్యాకెండ్ ఎందుకండి, ఫ్రంట్ ఎండ్ కదా అవ్వాలి. Copy paste mistakes. సారీ. సో ఒకసారి నేను రిమూవ్ చేస్తాను. kubectl డిలీట్ చేస్తాను. deploy. ఇది ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మనకు కోడ్ వచ్చేసింది. Now let us do something. Okay, so working fine. ఇప్పుడు మనం గిట్హబ్ వెబ్ సెటప్ చేస్తే అయిపోతుంది పైప్లైన్. ఓకే, సో విల్ స్టాప్ టిల్ హియర్. నేను ఈ ప్రొసీజర్ మొత్తం మళ్ళీ ఒకసారి నోట్ ప్యాడ్లో రాసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ ఓవరాల్గా నేను చేసింది ఏంటంటే CI/CD జాబ్స్ క్రియేట్ చేయడం. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసిన ఆ సింటాక్స్లో మాన్యువల్గా చేసిన స్టెప్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఇక్కడ వరకు స్టాప్ చేద్దాం. బిఫోర్ వి డిస్కస్ ఆన్ క్వశ్చన్స్, ఐ నీడ్ టు టెల్ సంథింగ్. ఈరోజు స్లాక్లో ఒక చాట్ చూశాను. సో అది చూసిన తర్వాత కొంచెం బాధేసింది ఆబ్వియస్లీ. సో మా టీం వాళ్ళు జస్ట్ ఒక రివ్యూ ఇవ్వమని అడిగారు. సో దానికి చాలా పెద్ద రచ్చ అయింది అక్కడ. సో కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను, చూడండి. సో రివ్యూ అడిగాము తప్ప మిమ్మల్ని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. పాజిటివ్ రివ్యూ ఇవ్వండి, మమ్మల్ని మార్కెటింగ్ చేయండి, మమ్మల్ని ప్రమోట్ చేయండి. సో ఎప్పుడు ఎక్కడ అడిగింది లేదు. నేను అడగలేదు, మా టీం వాళ్ళు కూడా అడగలేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రివ్యూ అడిగాము అంటే దిస్ ఇస్ కామన్ అప్రోచ్ కదా. మీరు ఎంత పెద్ద ప్లాట్ఫామ్లో అయినా, ఉడేమి అయినా, ఇంకా వేరే ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా మీరు ఒక ఫస్ట్ క్లాస్ అయిపోయినా, సెకండ్ క్లాస్ అయిపోయినా, థర్డ్ క్లాస్ అయిపోయినా, ఎనీవేర్ దే ఆస్క్ ఫర్ రివ్యూ. రివ్యూ అడుగుతున్నారంటే మిమ్మల్ని పాజిటివ్ రివ్యూ కానీ,
ప్రమోట్ చేయమని కానీ మార్కెటింగ్ చేయమని కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టు కాదు. సెకండ్ థింగ్ అదేంటి అంటే ఒక కంటెంట్ ఏదో ఒక క్లాస్ యాక్సెస్ కావాలి అని అడిగారు. ఆ క్లాస్ సిలబస్లో లేదు, అది ఎక్స్ట్రా కంటెంట్. మేము పవన్కి చెప్పి పవన్కి సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి దీనిపైన కంటెంట్ చేయమని పవన్తో కంటెంట్ రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసాం. రివ్యూ ఇస్తే రివ్యూ ఇవ్వండి, ఆ ఎక్స్ట్రా కంటెంట్ మీకు ఇస్తామని చెప్పాను. ఆ ఎక్స్ట్రా కంటెంట్ సిలబస్లో లేదు, మీకు ఖచ్చితంగా యాక్సెస్ ఇవ్వాలని మీకు ఆ రైట్ కూడా లేదు, నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ జస్ట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ రివ్యూ అంతే. అగైన్ నాట్ పాజిటివ్ రివ్యూ, నాట్ టు ప్రైజెస్, నథింగ్. ఎందుకు అడుగుతారు రివ్యూ ఎవరైనా కూడా? సో అది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికే కదా. సో మీకు జస్ట్ ఒక రివ్యూ ఇవ్వడానికే అంత ప్రాబ్లంగా ఉంటే వై షుడ్ వి షేర్ అవర్ ప్రైవేట్ కంటెంట్ టు యూ? సో ఇంకొకటి, కోర్సు కంటెంట్ 60% కంప్లీట్ అయింది అని ఎక్కడో చూశాను. అంటే 10 టూల్స్ ఉన్నప్పుడు ఒక 2-3 టూల్స్ మిగిలింటే 60-70% కంప్లీట్ అయిందని కాదు. సో మేజర్గా షెల్ స్క్రిప్టింగ్, 3-tier ఆర్కిటెక్చర్, మాన్యువల్గా చేయడము, యాన్సిబుల్, టెరాఫామ్, డాకరు, క్యూబర్నెటిస్, జెన్కిన్స్, ఇదంతా మీకు 60% లాగా అనిపిస్తే ఐ కెనాట్ డూ ఎనీథింగ్, బికాస్ వీఆర్ టీచింగ్ టూ మచ్ కంటెంట్ యాక్చువల్లీ. ప్రపంచంలో ఉండే డెవాప్స్ అండ్ క్లౌడ్లో యూస్ చేసే టెక్నాలజీస్ అన్నీ తీసుకొచ్చి మా బుర్రలోకి ఎక్కించేయండి అంటే అది సాధ్యం కాదు. వాట్ ఎవర్ వీఆర్ సెట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఐ కెన్ సే 85-90% అనేది కంప్లీట్ అయింది ఆల్రెడీ. జెన్కిన్స్ ఏ మేజర్ పార్ట్. టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్, జెన్కిన్స్, యాన్సిబుల్, షెల్ అండ్ AWS, ఇవన్నీ మనం చాలా డీప్గా డిస్కస్ చేసాం. 2 to 3 వీక్స్ జస్ట్ అసలు ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ పైనే డిస్కస్ చేసాం. ఓకే, అండ్ కోర్స్ కంప్లీట్ అయితేనే రివ్యూ ఇస్తామంటే దట్ ఈస్ యువర్ విష్, మేమేం దానికి ఫోర్స్ చేయట్లేదు. గిటబ్ యాక్షన్స్, ఆర్గో CD అది నేను సిలబస్లో పెట్టలేదు, మనం మధ్యలో వచ్చిన తర్వాత. సో ఐ ఫెల్ట్ ఓకే చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీ ప్రామిస్డ్ గిటబ్ యాక్షన్స్ అండ్ ఆర్గో CD. ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దట్ పాయింట్ దెన్ ఐ కెన్ విత్డ్రా మై డెసిషన్ ఆఫ్ నాట్ టీచింగ్ గిటబ్ యాక్షన్స్ అండ్ ఆర్గో CD. బట్ నేను అలా చేయను. మీరు ఆ పాయింట్ పైన ఏదో రెవల్యూషనరీగా ఇలా చేయాలి అనుకుంటే దట్ ఈస్ టూ బ్యాడ్. స్లాక్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఉద్దేశము మీరు ఒక గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మీ అంతటా మీరు కొన్ని ఇంటరాక్ట్ అయ్యి ఒకరితో ఒకరు మ్యూచువల్గా రిఫర్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో గ్రూప్స్ క్రియేట్ చేశాను తప్ప మీరు దాంట్లోంచి పర్సనల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి, అంతే తప్ప మా పైన రెవల్యూషన్ చేయడానికో సో ఇంకేదో పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో వార్స్ చేయడానికో దీనికోసం కాదు. గిటబ్ యాక్షన్స్, ఆర్గో CD దాన్ని కూడా మీరు యాడ్ చేసేసుకొని ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదంటే ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ. బట్ అది చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు రూల్స్ లాగా మాట్లాడితే, రైట్స్ లాగా మాట్లాడితే, ఇక్కడ రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అంత పెద్ద పెద్ద మాటలు అనవసరం. జస్ట్ అడిగింది ఒక రివ్యూ, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఇంకొంతమంది లైక్ జాబ్ వస్తేనే రివ్యూ ఇస్తాం. సో మీకు జాబ్ రాకపోవడంతో మాకేంటి సంబంధం? మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. ఇంత ఐ విల్ ఛాలెంజ్ ఎనీ వన్ ఆఫ్ యూ. ఓకే, మీరు ఎవరైతే నెగిటివ్గా మమ్మల్ని ఇంటెన్షనల్గా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఇంత కంటెంట్ లైక్ మాకేంటి అవసరం, క్విజెస్ పెట్టడానికి, జాబ్ పోర్టల్ ఒకటి డెవలప్ చేసి రన్ చేయడానికి, రెఫరల్ చేయడానికి, మీకు మాక్ ఇంటర్వ్యూస్ పెట్టడానికి, క్యూఏ సెషన్స్ కండక్ట్ చేయడానికి, వీటన్నిటికీ మాకేంటి అవసరం అసలు? సో ఎవరైనా చెప్పింది చెప్పినట్లు చేస్తున్నారా ప్రపంచంలో? ఇస్ దర్ ఎనీ 100% పర్ఫెక్షన్ పాసిబుల్? ఎనీథింగ్? సో ఇంతమంది 10 మెంబర్స్ అండ్ చాలా మంది మెంటర్స్ని యాడ్ చేసి సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ రావాలని మేము ట్రై చేస్తూ ఉంటే సో మీరేదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని దానిపైన మా పైన ఏదో వార్ చేయడానికి వస్తే దట్ ఈస్ నాట్ రైట్. సో మీరు మీ టైంని ఇంకా ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఎంత బాగా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెవాప్స్ ఇంజనీర్గా జాబ్ కొట్టడానికి స్పెండ్ చేయాలి తప్ప మేమేదో రివ్యూ అడిగితే దానిపైన ఒక పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేసి మళ్ళీ అది డిస్కషన్ చూసి ఇంకొక 4-5 దానిపైనే వచ్చి మాకు జాబ్ వస్తే రివ్యూ ఇస్తాము, కంప్లీట్ అయితే రివ్యూ ఇస్తాము. నో ప్రాబ్లం, మీరు అలానే ఇవ్వండి, నో వరీస్. మేమేం మీ రివ్యూస్ పైన బేస్ చేసుకొని రన్ చేయట్లేదు ఇక్కడ. అది మా రైట్. ఒక ప్రైవేట్ కంటెంట్ చేసాము, మీరు రివ్యూ
ఇస్తే ఇస్తామనేది మా రైట్. మీకు ఇష్టమైతే ఇవ్వండి, యాక్సెస్ తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే. సో నేను క్లాసెస్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఫింగర్ ఫ్రాక్చర్ అవడం వల్ల క్లాసెస్ అనేది పాస్ అయ్యాయి. క్లాసెస్ పాస్ అయ్యాయి కదా, ఐ నో నీడ్ టు గివ్ ద ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్. అది ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీకు ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. బట్ విత్ ఇన్ నో టైమ్ వీ గేవ్ యూ యాక్సెస్. ఎందుకంటే మీ లెర్నింగ్ స్టాప్ అవ్వకూడదని. అండ్ యాజ్ ప్రామిస్డ్ అవి వీ విల్ అది చెప్పినట్లు క్లాసెస్ రీస్టార్ట్ చేసాం. ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచి రీస్టార్ట్ చేసాం. సో ఆ బ్యాచ్కి మేము యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని 2 months 3 months 4 months అయినా వెయిట్ చేయించి ఉండొచ్చు, లైవ్ క్లాసెస్ రన్ చేయకుండా ఫైనల్గా ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్ ఇచ్చేసి కోర్స్ అయిపోయిందని కూడా చెప్పిండొచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న సిల్లీ మ్యాటర్స్ పట్టుకొని ఏదో సోషల్ మీడియాలో జాబ్ లేకుండా టీనేజ్ పిల్లలు కొట్లాడినట్టు ఒక రైట్స్ కోసమో కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నక్సలైట్స్ లాగానో ఇలా అంతా చేయడం అనేది అనవసరం. సో డైలీ ఇంకా బాధేసే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు సెషన్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఆ గ్రూప్లో ఉన్నారు. సో రోజు మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. బట్ మళ్ళీ అదే పర్టికులర్ పర్సన్స్ వెళ్ళేసి కోర్స్ కంప్లీట్ అవ్వకుండా మేము ఎలా రివ్యూ ఇస్తాము, కంటెంట్ ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎలా రివ్యూస్ ఇచ్చినా మీకు ఎలా కంటెంట్ ఇవ్వాలో ఆ కంటెంట్ పూర్తిగా ఇస్తాం. బట్ ఇలాంటి వాటిపైన మీరు టైం వేస్ట్ చేసుకొని ఓకే ఇలాంటి వాటిపైన చేయొద్దు. సో మేము ఎంత చేస్తున్నా కూడా అసలు రివ్యూస్ రాయట్లేదు, బట్ ఇట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఓకే. మేము ఫేక్ రివ్యూస్ రాయాలి అనుకుంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా సో మేము ఎంతగానో ట్రై చేస్తున్నాం. బికాస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ జాబ్స్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఆల్సో. అది మీకు హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. మనం ఏమన్నా నార్త్ కొరియాలో ఉన్నామా? మీరు మా పైన చిన్న చిన్న వాటి అన్నిటికీ అంత ఓవర్గా ఫైర్ అవ్వడానికి. రివ్యూ ఇవ్వడం, రివ్యూ రాయని అని అడగడం ఏమైనా క్రైమా? సో ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇవన్నీ జాబ్ లేకుండా టీనేజర్స్ చేసే పని ఇది. ఏం చేయాలో లైఫ్లో క్లారిటీ లేని వాళ్ళు. సో మీరు అలా చేయొద్దు. మనం ఏదైనా ఒక డిస్కషన్ చేసామంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి, దానికి ఒక అవుట్కమ్ అనేది ఉండాలి. అవుట్కమ్ లేని వాటన్నిటిని పట్టించుకొని మనం దానిపైన ఫైట్ చేస్తూ కూర్చుంటే ఏం రాదు. సో వీ కెన్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఎస్ శ్రీకాంత్. సారీ అన్న. యా, యాక్చువల్గా టుడే మీరు ఇప్పుడు చెప్పినట్టు స్లాక్ లో పెట్టిన మెసేజ్ లో నేను ఉన్నాను అన్న. సారీ టు సే దిస్, బట్ యాక్చువల్గా ఏంటనంటే అదే అన్న, లైక్ ఇప్పుడు మీరు రివ్యూ ఇస్తేనే పెడతారు అనేది ఎందుకో నాకు బ్యాడ్ అనిపించింది. ఈవెన్ నేను ఇప్పుడే కదా లైక్ 2 months బ్యాకే రివ్యూ ఇచ్చాను. బట్ నాకు ఆ స్టేట్మెంట్ ఎవరైతే వాళ్ళు పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఉందో దానికి నాకు అరే రివ్యూ ఇస్తేనే క్లాసెస్ యాక్సెస్ ఇవ్వడం ఏంటి అంటే నేను కూడా యాక్చువల్గా నా క్లాసెస్ కంప్లీట్ కాలేదన్న టు బి ఫ్రాంక్లీ. బట్ అట్లా అనడం ఏంటి అని నాకు అర్థం కాలేదు. బట్ పెట్టాను ఎనీవే. నేను దానికి ఆ వర్డ్కి స్టాండ్ బై ఉంటాను. ఎందుకనంటే అట్లా అది ఒక్క స్టేట్మెంట్ కి తప్పు అనేమో నాకు అనిపించి పెట్టానన్న. దట్స్ నథింగ్ రాంగ్ అని అనిపించింది నాకు ఆ మూమెంట్. సో అండ్ వన్ మోర్ థింగ్ అన్న, మేము 100% 200% లైక్ వీ సపోర్ట్ యూ ఎవ్రీ టైమ్. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసి ఇంత మనీ పెట్టి మీ దగ్గర జాయిన్ అయ్యాము. బికాస్ వీ లవ్ యువర్ క్లాసెస్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మాకు నచ్చింది కాబట్టి మేము జాయిన్ అయ్యాము. తప్పుగా అనుకోకండి అది పెట్టినందుకు. మేబీ ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్న ఎంత ఈజీగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అక్కడ చాలా మంది ఈవెన్ దాంట్లో వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు. బట్ దే కాంట్ బికాస్ మనం ఏదో ఒక ఫ్లోలో ఉన్నాం. యా, మీకు ఫ్రాక్చర్ అయింది, దట్స్ అది మనం ఏం చేయలేమన్న దానికి. బట్ ఆ మూమెంట్ క్లాసెస్ బ్రేక్ అయినాక ఒకసారి డిస్కస్ చేసి ఐదర్ ఈ క్లాసెస్ మళ్ళీ మార్నింగ్ ఆర్ కంటిన్యూటీ చేయడంలో కొంచెం బ్రేక్ అయిపోయాము అని కొన్ని ఆ బ్రదర్ తోటి కూడా నేను మాట్లాడాను. ఎవరైతే మనకు ఆ మెసేజ్ పెట్టారో అన్నతో కూడా.
సో అట్లా డిస్కషన్లో మెసేజ్ పెట్టాము ఎందుకు క్లాసెస్ యాక్సెస్ ఇవ్వట్లేదు ఎందుకు అని. బట్ అందరూ రివ్యూ ఇచ్చిన వాళ్ళే ఉన్నారన్న దాంట్లో రివ్యూ ఇచ్చాము మేము, ఫేవర్గానే ఇచ్చాము. బట్ ఏంటంటే అరే క్లాస్ వేసుకునే దానికి ఏం సంబంధం. యా అన్న. ప్లీజ్ 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 క్యారీ ఆన్. యా దీన్ని తప్పుగా మీరు అనుకోకండి అన్న. బట్ ఏంటంటే అదే రివ్యూ ఇస్తేనే ఎందుకు క్లాసెస్ యాక్సెస్ ఇస్తున్నారు, మేము ఇచ్చాము కదా ఆల్రెడీ. బట్ ఫర్ దట్ రీజన్ ఏంటి రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఇస్తా అనడం ఏంటి అనే దాని మీదనే డిస్కషన్ వచ్చింది. కానీ దట్ మీరు ఏది తప్పుగా అనుకోకండి దాన్ని. అంటే ఐ వాంట్ టు సే బికాస్ నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను అన్న, తప్పుగానైతే అనుకోకండి. ఓకే, నో ప్రాబ్లం శ్రీకాంత్. సో నేను కూడా సారీ. అదేంటి అంటే నేను కంటెస్ట్ పూర్తిగా తెలియదు మీరు రివ్యూ ఇచ్చారో లేదో కూడా. సో అదేంటి అంటే రివ్యూ ఇస్తేనే క్లాసెస్ అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. అసలు దీనికి దానికి సంబంధం లేదు. చెప్పిందంతా కంప్లీట్ చేశారు, జస్ట్ ఒక్క క్లాస్ అలా హోల్డ్ చేశారు బికాస్ వీ వాంట్ సమ్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. Yeah, మీరు yes, sir. ఒకవేళ Yes, sir. ఆల్రెడీ Of course. I ఇచ్చింటే support. ఇచ్చేసాను అని చెప్పిండొచ్చు, నో ప్రాబ్లం దాంట్లో. బట్ అదేదో ఒక రైట్స్ లాగా మనం లేదన్న. దానిపైన No, డిస్కస్ చేయడం అనేది అనవసరం. no అన్న. అది అది మీరు మీరు ఇంటెన్షనల్ గా వచ్చి నేను అడిగారు కాబట్టి, మీరు no, ఇంటెన్షనల్ గా yeah, వచ్చి yes అడిగారు అన్న. కాబట్టి. యా ఎనీవే సారీ అన్న, అందుకో పెట్టినందుకు ఓకే. నేను అన్న తరపున కూడా అపాలజీ. బట్ ఏంటంటే కాకపోతే యా జస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు వాళ్ళ ఫీలింగ్ ని. బట్ ఎక్కడ చెప్పాలో ఏ స్టేజ్ లో చెప్పాలో వాళ్ళకి తెలియదు కాబట్టి మేబీ అందులో పెట్టారు. నేను దానికి రెస్పాండ్ అయ్యాను. ఐ నేను ఐ స్టాండ్ విత్ ద స్టేట్మెంట్. బట్ చెప్తున్నాను అన్న, బట్ మేము ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చేసాము. కాకపోతే ఏంటంటే రివ్యూస్ ఇచ్చామని చెప్పలేదు. నేను ఆల్రెడీ రివ్యూస్ ఎప్పుడో ఇచ్చేసాను, అయిపోయింది. బట్ ఆ స్టేట్మెంట్ అరే అలా ఎందుకు అన్నారు, అది ఇస్తేనే ఇవ్వాల్సిన అవసరం ఏంది. బట్ మీరు అన్న మీ సబ్జెక్టివ్ టాపిక్ లో మేము ఎప్పుడు మీరు చెప్పట్లేదు, మంచిగా చెప్పట్లేదు అని ఏ రోజు చెప్పట్లేదు. బికాస్ ఏ రోజు అనలేదు, ఎవరు అనలేదు అన్న నాకు తెలిసినంత వరకైతే. అది నా అది క్లాస్ ఓకే, అది మీరు నేను అదొకటి. ఈ రీజన్స్ అన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు బ్యాడ్ గా యా చెప్పారని అన్న. నేను చెప్పట్లేదు. బట్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ అనేది సర్వీస్ బేస్డ్ గా రన్ అవుతుంది. దేర్ ఆర్ సమ్ బిజినెస్ రీజన్స్ ఆల్సో. ఇప్పుడు నేను పెట్టాల్సిన Yes, అన్న. కంటెంట్ అంతా యూట్యూబ్ లో చాలా వరకు ఓపెన్ గానే పెట్టేస్తుంటాను. Yes అన్న. బట్ Yes అన్న. సో బిజినెస్ అన్న తర్వాత దెర్ ఆర్ సమ్ బిజినెస్ డెసిషన్స్ ఆల్సో. మనం రివ్యూ రాయండి అంటే హార్డ్లీ అక్కడ ఒక 80-90 రివ్యూస్ కూడా లేవన్నమాట. సో మేము లాస్ట్ ఎన్ని బ్యాచెస్ నుంచి మా టీం ట్రై చేస్తున్నాం. సో బిజినెస్ అనేది టీచింగ్ అనేది ఒక 25%, రిమైనింగ్ మార్కెటింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటుంది, కొన్ని ప్రెషర్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గా, ఈ ఖచ్చితంగా రెవెన్యూ రీచ్ అవ్వాలి అని. సో అందులో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి రివ్యూస్ ని గ్యాదర్ చేయడం. అది ఒక గోల్, ఒక టీమ్ కి అది ఒక గోల్ అనమాట. సేల్స్ టీమ్ కానీ మార్కెటింగ్ టీమ్ కానీ కొన్ని రివ్యూస్ ని గ్యాదర్ చేసుకోవడం, దాన్ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం అనేది వాళ్ళ గోల్ అది. సో Yes అన్న. Yes వాళ్ళకి రివ్యూస్ కావాలి ఖచ్చితంగా. సో అలా అని చెప్పేసి మనం సిలబస్ లో ఉండే కంటెంట్ కానీ ఇంకేదైనా కంటెంట్ ని దాన్ని ప్రొటెక్ట్ చేసి రివ్యూ ఇస్తేనే ఇవ్వండి అని చెప్పట్లేదు. సో దట్ ఈస్ దేర్ రైట్. అది నేను వెళ్ళి మీరు ఎందుకు ఇలా చేశారని కూడా అడగను, బికాస్ వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటుంది రివ్యూస్ రావాలి అని. సో అంతే అది. Yeah. సో ఓకే, ఇఫ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ వి విల్ క్లియర్ దేర్. ఓకే, No, no, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అన్న. నేను చెప్పడానికి నేను యాక్చువల్ రేస్ చేసి చెప్పడానికి రీజన్ అదే అన్న. జస్ట్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, తప్పుగా అనుకోండి. బికాస్ లైక్ ఇచ్చాము కదా, ఎందుకు మరి మళ్ళీ దానికి చేయడం ఏంటి అని ఆ మెసేజ్ పెట్టాము. మీరు తప్పుగా అనుకోకుండా. ఎనీవే యా కమింగ్ టు ద టాపిక్ అన్న, ఒకసారి మీరు ఇప్పటిదాకా చెప్పింది ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్తారా అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో ఈ రోజు అంటే ఈ టైం నోట్ లేదు కాబట్టి, ఈరోజు టైం ఓకే లేదు అన్న. కాబట్టి రేపు దాంతోనే మనం స్టార్ట్ చేసి జెన్కిన్స్ నుంచి ఒకసారి రివైజ్ చేసి దెన్ వి విల్ ప్రొసీడ్. ఓకే యా అన్న. ఎనీవే వన్స్ అగైన్ యా ఐ థింక్ ఎవ్రీథింగ్ గుడ్ ఓకే, విత్ యూ నో అన్న. ప్రాబ్లం. వి తప్పుగా అండర్స్టాండ్, అనుకోండి. వి అండర్స్టాండ్. యా యా మా సైడ్ నుంచి కూడా చాటింగ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. యా సో ఆఫ్ కోర్స్. దట్స్ వై ఐ వాంట్ టు కీప్ ఎన్ ఎండ్ ఫర్ దిస్. ఓకే, యా యా, ఓకే. థ్యాంక్ యూ శ్రీకాంత్. టేక్ కేర్ ఫర్ దట్. ఎస్ రాజ్ ఏ గురు. యా హాయ్ శివ. హాయ్ హాయ్ రాజ్. యా యాక్చువల్లీ అందరికీ అంటే రివ్యూస్ అయితే మీరు చెప్పిన తర్వాత ఇప్పుడే చూసాను నేను. యాక్చువల్గా కొంచెం బిజీ ఉండడంలో ఆఫీస్లో నేను చూడలేదు. యాక్చువల్గా నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇప్పటివరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు. యాక్చువల్గా అయితే మీరు చెప్పినట్టు నిజం కూడా, నేను నా కాలేజీలో నాకు ప్రొఫెసర్ ఉండేవాళ్ళు హెచ్ఓడి, అతని తర్వాత ద బెస్ట్ మెంటర్ అంటే మీరే. నిజం కూడా. నేను దగ్గరగా థ్యాంక్ యూ సో మచ్. నేను అజ్యూర్ విన్నాను ఒక 4 years బ్యాక్, స్విచ్ అవుదామని, అప్పుడు కుదరలేదు. అంతకు ముందు విన్నాను. నాకు ఎందుకంటే బ్యాచ్ చెప్తారు, తర్వాత వాళ్ళెవరు మనం ఎవరు. ఈవెన్ ఫిజికల్గా సెషన్స్ అటెండ్ అయ్యాను, నేరుగా ఆన్లైన్లో అటెండ్ అయ్యాను. ఎక్కడ అటెండ్ అయినా వన్స్ సెషన్ అయిపోతే వాళ్ళెవరో మనం ఎవరో. మీలాగా ఇనిషియేషన్ తీసుకొని ఈవెన్ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా
యాక్సిడెంట్ అయినా మీ పర్సనల్ ఇష్యూస్తో మళ్ళీ క్లాస్ని ఫాలోఅప్ చేస్తూ ఇక్కడ డీవియేట్ అవ్వకూడదని మళ్ళీ వీళ్ళు అందరినీ మీరు కొంచెం మోటివేట్ చేస్తూ ఈ విధంగా చేయడం నిజం కూడా. ఎందుకంటే ఉన్న బిజీ లైఫ్లో మీరు అదే పనిగా అందరినీ ఇది చేయడం అనేది కూడా చాలా చాలా గ్రేట్నెస్ అసలు. అది మాత్రం నిజం కూడా ఎంత అప్రిషియేట్ చేయాలంటే మిమ్మల్ని మీ పర్సనల్ లైఫ్లో ఈ రోజుల్లో ఎవరండి, బ్యాచ్ అయిపోయింది, ఇదైపోయింది, మనం ఎవరు తర్వాత వాళ్ళు ఎవరు. కానీ మీరు ఆ బ్యాచ్ క్లాస్ తీసుకోండి, ఇంత వీళ్ళని మోటివేట్ చేస్తూ నేను అక్కడ మిమ్మల్ని నిజం కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. ఉన్న ఇతని లైఫ్లో కూడా ఇన్నిన్ని కేటాయిస్తే ఇంత చేస్తున్నారా అంటే ఎంత ఓపికరా బాబు అని చెప్పేసి నేను అనుకుంటాను. నిజం కూడా అండి, ఎవరు ఎలా నిజం నాకైతే మాత్రం మిమ్మల్ని చూస్తే మా ప్రొఫెసరే గుర్తొస్తారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రాజ్. పాత క్లాస్ గురించి చెప్తూ ఆయన కూడా అదే చెప్తారు. ఇదివరకు క్లాసులో ఏం జరిగింది ముందు చెప్పి ఒక 5 to 10 minutes అంటే ఒక వామప్ లాగా, ఆ తర్వాత మళ్ళీ ఇవాళ మనం ఏమనుకున్నాం అని చెప్పి మళ్ళీ ఇచ్చేసి నెక్స్ట్ సెషన్ మనం ఎలా స్టార్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేదాన్ని కూడా ఒక బ్రీఫ్గా ఇచ్చి సెషన్ క్లోజ్ చేయడం. మళ్ళీ ఎందుకంటే మీ ప్రొఫెషన్తో పాటు మళ్ళీ పర్సనల్ లైఫ్లో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి ఇవన్నీ చెప్పడం కూడా అసలు నాకు నిజంగా కూడా అండి, టు బీ హానెస్టీ ద బెస్ట్ మెంటర్ నేను. ఎందుకంటే నా ప్రొఫెసర్ నేను చూసిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికి కూడా మా సార్ని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన చూసిన తర్వాత నిజంగా మిమ్మల్ని అదే అంటాను నేను మా ఫ్రెండ్స్కి కూడా. అరే మన సార్ని చూసిన తర్వాత మన కంప్యూటర్ సైన్స్ సార్ని చూసిన తర్వాత ఇక్కడ నేను చూస్తున్నాను రా విధంగా అని. నిజంగా అండి మీరు మాత్రం నిజంగా మీరు ఇదే విధంగా చాలా బ్యాచెస్ కంటిన్యూ చేయాలి, ఇంకా ఇంకా కూడా చాలా ఇదిగా వెళ్ళాలండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ సో ద మచ్. బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజ్. ఆల్ ద బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ప్లీజ్ డెవలప్ ఇన్ యువర్ ఓన్ కెరియర్. సో డెఫినెట్లీ జస్ట్ స్మాల్ న్యూస్ వచ్చింది కాబట్టి సిచ్యువేషన్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఏఐ. ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకొని మైగ్రేటింగ్ టు దుబాయ్, వి విల్ వర్క్ ఆన్ ఫ్యూ ఏఐ ప్రాజెక్ట్స్ అండ్ దాన్ని కూడా ట్రైనింగ్లోకి తీసుకొచ్చడానికి ట్రై చేస్తాం ఆఫ్టర్ ఫ్యూ బ్యాచెస్. ఓకే, అది ఇంకా రియలిస్టిక్గా లేదు కాబట్టి ఏఐ, బట్ వీఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. ఖలీద్ షేక్. Hi, Shivaram. యా హాయ్ ఖలీద్. Yeah, hi, Shivaram. So, a conversation లో, so if anything is hurting you, ఏమనుకోవద్దు. సో, యాక్చువల్గా వాట్ ఎవర్ ద కంటెంట్ యు ఆర్ గివింగ్, సో అది ఎవరు ఇవ్వలేరండి. ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఐఎమ్ ఆల్సో అటెండింగ్ ది ఇంటర్వ్యూస్ అండి. నేను లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. బట్ టెరాఫార్మ్ మనం AWS పాయింట్ ఆఫ్ వ్యూ, DevOps లో వాట్ ఎవర్ దే ఆస్క్ ద క్వశ్చన్స్ నేను 80 to 90% కవర్ చేశానండి. సో మేము ఎందుకు జస్ట్ కొంచెం బాధపడుతున్నాం అంటే శివ గారు, ప్లీజ్ డోంట్ టేక్ నెగిటివ్. సో మేము చాలా సీరియస్ గా కోర్సు నేర్చుకుంటున్నామండి. సో వి స్టాప్ ఎవ్రీథింగ్, సో వి స్టాప్ వెకేషన్, చాలా సీరియస్ గా నేర్చుకుంటున్నాం. బట్ అండ్ మార్నింగ్ సెషన్ మేము ఎందుకు తీసుకున్నామంటే, సో మాకు షిఫ్ట్ ఏమంటే 1 to 8 PM దాకా ఉంటుంది. సో బట్ మార్నింగ్ టైం అయితే మేము కోర్స్ నేర్చుకోవచ్చు. సో సో ఈ ఆఫీస్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ మేము రివిజన్ చేసుకోవచ్చు అనుకున్నాము. బట్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్సిడెంట్ హ్యాపెన్. బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, దేర్ ఈస్ ఏ మీటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ మై ఆఫీస్ వర్క్, దేర్ ఈస్ సమ్ మెసేజెస్ ఆర్ కమింగ్, ఐఎమ్ లిజనింగ్ టు ద క్లాస్. మై మేనేజర్ పింక్ చేస్తే ఐఎమ్ గెటింగ్ స్కేర్ అండి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ విత్ ద లైవ్ క్లాసెస్. సో మీరు రికార్డింగ్స్ ఇచ్చారని చెప్పారు కదా, ఎందుకు జస్ట్ క్యాజువల్ డిస్కషన్, ప్లీజ్ ఏమనుకోవద్దు. రికార్డింగ్స్ యాక్సెస్ ఇచ్చారని చెప్పారు. ఐ హ్యావ్ ప్రీవియస్ వీడియోస్, నాట్ అవరండి, వేరే క్లాస్ ఉన్నాయి. సో వర్త్ ఆఫ్ 30K తీసుకున్నాను. బట్ నేను ఎందుకు అది వినలేదంటే, బికాస్ నాకు లైవ్ క్లాసెస్ వినాలి, ద ఫ్లో కంటిన్యూ అవ్వాలి, నేను ఇంటరాక్షన్ అవ్వాలి పీపుల్తో. సో అని చెప్పేసి లైవ్ క్లాస్ కి జాయిన్ అయ్యామండి. సో ద ఫ్లో హ్యాస్ డిస్ట్రక్టెడ్ అయిపోయింది. మేము ఎందుకు అలా డిస్టర్బ్ అయిపోయామంటే, సో మీరు దెర్ ఈస్ సమ్ బ్రేక్ తర్వాత
జస్ట్ డైరెక్ట్లీ అనౌన్స్ చేశారండి, ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి, మార్నింగ్ జరగలేదు, మార్నింగ్ పాసిబుల్ కాదని చెప్పేసి. బట్ వన్ థింగ్ అండి, జస్ట్ మేము కూడా అందరు స్టూడెంట్ లాగే మేము ఒక సేమ్ బ్యాచ్ స్టూడెంటే కదా, సో వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో మా మీరు జస్ట్ ఆ సిచ్యువేషన్ లో మా బ్యాచ్ ని కంప్లీట్ చేసి మార్నింగ్ ని ఈ న్యూ బ్యాచ్ ని ఈవినింగ్ పెట్టేస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. కానీ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ద లైవ్ క్లాసెస్. సో అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆఫీస్ వర్క్ ని మేనేజ్ చేయలేకపోతున్నాం. సో ఎలా ఉందంటే, సో అండ్ సెకండ్ థింగ్, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాము, దేర్ ఈస్ సమ్ టాపిక్స్ ఆర్ పెండింగ్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది, నేను ఏంటంటే AWS Lambda అని అడిగారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. జెన్కిన్స్ లో కొన్ని టాపిక్స్ అడిగారు, చెప్పలేకపోయాను. మానిటరింగ్ లో గ్రఫానా నేర్చుకున్నా అండి, బికాస్ యూ హ్యావ్ పోస్ట్ సంథింగ్. సో నేను గ్రఫానా కొన్ని మానిటరింగ్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ టెరాఫార్మ్, డాకర్, కుబర్నెటిస్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఆస్కింగ్, వీఆర్ గివింగ్ 100% అండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ ద కంటెంట్, దట్ ఈస్ 100%. సో దీనివల్లనే కొంచెం మేము డిస్టర్బ్ గా ఫీల్ అయ్యాము, దాన్ని తప్పుగా అనుకోవద్దు. బట్ లేదు లేదు దాని గురించి అసలు ఎప్పుడు అనుకోలేదు. దానికి చాలా సార్లు సారీ చెప్పాను. నో నీడ్ టు సారీ శివ గారు. బట్ ఏంటంటే జస్ట్ మీరు న్యూ బ్యాచ్ కి నాకు అనిపించింది ఏంటంటే, జస్ట్ మీరు న్యూ బ్యాచ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మా బ్యాచ్ ని కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది అని చెప్పేసి మేము చాలా హట్ అయ్యాను, నేను నిజంగా చాలా చాలా హట్ అయ్యాను. బట్ మీరు ఐ నో యు ఆర్ సాక్రిఫైజింగ్, బట్ మేము కూడా వీఆర్ సాక్రిఫైజింగ్ అవర్ వర్కింగ్ అవర్స్ అండి. ఇప్పుడు నేను సో అందుకని చెప్పేసి ఏది తప్పు అనుకోవద్దు సార్. జస్ట్ దేర్ ఈస్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ అస్ ఓన్లీ. మేం ఏదైనా జాబ్ క్రాక్ చేసి మీ మంచి పొజిషన్కి వెళ్తే, సో బికాస్ ఆఫ్ యూ ఓన్లీ, అలా ఏమనుకోవద్దు. అలా ఏం లేదు జస్ట్ 50% పార్ట్ ఆఫ్ అస్, మా 50% మేము 50% మీది ఉంటుంది ఎఫర్ట్స్ ఖచ్చితంగా. మేము ఓన్లీ చెప్తే శివ గారు, ఇంకోటి ఏంటంటే జెన్కిన్స్ డిఫికల్టీ శివ గారు, కొంచెం మీరు స్టెప్ బై స్టెప్ ఏదైనా ప్రాసెస్ మేము ఇది ఏమైనా ఇవ్వగలిగితే వీ కెన్ ఏబుల్ టు లెర్న్ దిస్ అండ్ వీ కెన్ ఏబుల్ టు మనం ఇంటర్వ్యూలో తొందరగా చెప్పగలమండి. ఏంటంటే ఇంకా అవ్వలేదు జెన్కిన్స్, ఇంకా 4-5 సెషన్స్ ఉన్నాయి. ఇందులో నేను చెప్పాను కదా, రేపు మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ రాస్తాము థియరిటికల్ గా. విల్ రైట్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, సో అన్ఫార్చునేట్లీ అదే చెప్పాను కదా, చాలా నష్టం జరిగింది. ఒక 2 months నేను ఖాళీగా ఉండడం వల్ల నేను ఇప్పటికీ ఒక 1 liter బాటిల్ ని హ్యాండ్ తో లిఫ్ట్ చేయలేను. ట్రావెల్ ఎనీవేర్. I had plans to, once again there is incident not happening from our end. మాకు బ్యాచ్ కంప్లీట్ అయిపోయి ఉంటే మా టీమ్ లో కొంతమంది మేము ఉన్నామండి. దిస్ టైమ్ వీ కెన్ ఏబుల్ టు క్రాక్ ది జాబ్స్ అండి. మేము అంత సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాం. ఎలాగంటే మీరు ఈ రోజు క్లాస్ చెప్తే దట్ నైట్ ఎండ్ ఆఫ్ ది అది 2 కానీ 3 కానీ లాస్ట్ కి నేను 3:30కి నిద్రపోతానండి నేను, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ నేను అలా చేసాం. జస్ట్ ఫ్లో మిస్ అయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ ఆఫీస్ వర్క్ ని ఇలా మేనేజ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కొంచెం బాధగా ఉంది. బట్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఆర్ యువర్ స్టూడెంట్ ఓన్లీ, వీ ఆల్వేస్ యువర్ సపోర్ట్ యూ అండ్ మేము మీతో పాటే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. మా వల్ల ఏంటంతా చేస్తాము, ఎక్సెప్ట్ ఈ టైమింగ్స్ అది జరిగిపోయింది, దాన్ని చేంజ్ చేయలేము. ఓకే, సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్ రిఫరెన్సెస్ కానీ, సో విల్ ట్రై టు ప్రియారిటైజ్ యూ గైస్. ఓకే, మీరు నేను అర్థం చేసుకోవాలి, ఈవినింగ్ ఎవరైతే ఇప్పుడు డైలీ లైవ్ సెషన్స్ జాయిన్ అవుతున్నారో దే ఆర్ ఆల్ సీరియస్ అని. సో లైవ్ సెషన్ జాయిన్ అవుతున్నారు ఆఫ్టర్ దిస్ మచ్ గ్యాప్ అంటే బై డిఫాల్ట్ యువర్ గైస్ ఆర్ ఆల్ సీరియస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, సో వల్ల అయిందంతా నేను ట్రై చేస్తాను మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లేస్ చేయడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. కావ్య సోమశెట్టి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ చాలా మాట్లాడాలనుకున్నాను, మర్చిపోయాను. యాక్చువల్లీ ఈవినింగ్ సెషన్స్ అనేవి కొంచెం వర్క్ చేసే వాళ్ళకి డిఫికల్ట్ ఏమో, కానీ నాన్ వర్కింగ్ వాళ్ళకి ఓకే. ఎలా ఉండేదంటే స్టార్టింగ్ నుంచి క్లాసెస్ మార్నింగ్ విని ఇంకా 2 hours గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యి ఆ క్లాస్ కంప్లీట్ అయ్యి ఆ సెషన్ ప్రాక్టీస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ డే ఎండ్ అయ్యేది కాదు. అది 12 అవని 1 అవని నిద్దట్లో కూడా ఈ VPC సబ్నెట్స్ ఇవే మైండ్లో రన్ అయ్యి అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాము.
ఒక్కసారి బ్రేక్ వచ్చేటప్పటికి కొంచెం బ్రేక్ అయ్యింది, బట్ ప్రీవియస్ క్లాస్ యాక్సెస్ ఇవ్వడం నేనైతే కొంచెం యూజ్ చేసుకున్నాను. సగం టైం అయితే ఎఫర్ట్ పెట్టాను, సగం టైం కొంచెం టైం వేస్ట్ అయ్యింది. ఓకే, క్లాసెస్ ఓకే, జెన్కిన్స్ కంప్లీట్ చేశాను. నైస్. ఒకటి డౌట్ ఏంటంటే సార్, అది టార్గెట్ గ్రూప్ బైండింగ్ ఏఆర్ అని మనం ఇన్ఫ్రా క్రియేట్ చేసినప్పుడల్లా అది మారుతుంది, అది దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం కదా. అవును అవును. అట్లా చేయకుండా మనం పారామీటర్ స్టోర్ నుంచి మనం ఇప్పుడు ఎలాగ రోడ్ 53 అయితే అట్లాగా చేంజ్ చేయకుండా అలా చేస్తామో, దాన్ని అట్లా ఏమైనా ఉంటుందా? యా, అలా చేయొచ్చు. దానికి ఏంటి అంటే జస్ట్ ఒక AWS టెరాఫామ్ లో ఏదైతే పాసిబుల్ అవుతుందో కమాండ్ లైన్ లో కూడా అది పాసిబులే కదా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే AWS కమాండ్ లైన్ యూస్ చేసి ఆ పారామీటర్ వాల్యూని ఫెచ్ చేసుకోవచ్చు. మనకి అక్కడ AWS క్రెడెన్షియల్స్ ఉంది. సో మేబీ లెట్ us see this AWS CLI to fetch parameter value. సో మీరు అది యూస్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ జెన్కిన్స్ లో తీసుకోవచ్చు మనం. యా, చేద్దాం. కమాండ్ చిన్న కమాండే కదా. నేను ఓకే, అది Yes, మీరు yes, sir. క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. యా యా, డెఫినెట్లీ. అది ప్రీవియస్ క్లాస్ బ్యాచ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అది స్టార్టింగ్ జెన్కిన్స్ పైప్ లైన్ రన్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసినప్పుడు సిఏని సిడిని డిఫరెన్షియేట్ చేయలేదు. తర్వాత Okay. మళ్ళీ డివైడ్ చేసి చెప్పారు. ఇక్కడ స్టార్టింగే డివైడ్ చేసి చెప్పడం, అది అంతే, అంతకుమించి ఏం కన్ఫ్యూజన్ లేదు. ఓవరాల్ గా గుడ్. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ. యా, సో మోస్ట్లీ సేమే ఉంచుతాం. కొంచెం ఏంటంటే డైనమిక్ కొన్ని చేంజ్ అవుతాయి, ఎగ్జాక్ట్లీ రాదు కాబట్టి. ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సో ఇక కొన్ని పెండింగ్ క్వశ్చన్స్ ఉంటే రేపు చూద్దాం. యూ కెన్ ఆల్వేస్ గో అండ్ రిమూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ హియర్. ఇక్కడ విత్ పారామీటర్స్ destroy. సో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. దాని తర్వాత జెన్కిన్స్ ఏజెంట్ మాత్రం స్టాప్ చేసుకోండి, ఎందుకంటే మనం ప్రతిరోజు చేస్తాం కాబట్టి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్, సీ యూ టుమారో.